కొండ నేలికకి మందు వేస్తే ఉన్న నేలిక ఊడింది అని ఒక సామెత ఉంది. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అది అయింది. ప్రాక్టికల్గా చెప్పాలంటే వాళ్ళు వాస్తవంగా ఏదేదో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పాపం ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే ఓ సెక్యూరిటీ ఉంటుంది, రిటైర్ అయ్యాక జీవితకాలం ఒక పెన్షను, ఓ డిఏలు, టీఏలు, ఇట్లాంటి ఇదే పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ రూట్లో బెటరు అన్న ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళ దాకా అనేక మంది సచివాలయ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేనేది అన్ని హైయెస్ట్ చదువులు అంటున్నా నేను. హైయెస్ట్ చదువులు చదివిన వాళ్ళందరూ కూడా ఇందులో పరీక్షలు రాసి ఇందులో సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు సెలెక్ట్ అయినప్పుడు ఒక అయోమయం, ఎందుకంటే ఇది ఒక కొత్త వ్యవస్థ. ఈ కొత్త వ్యవస్థ అనేది ప్రతి 2000 మందికి ఒక సచివాలయం, ఆ 2000 కుటుంబాలకు సంబంధించినటువంటి బాగోగులు చూసే వ్యవస్థ. అందులో కూడా వీళ్ళు ప్రత్యక్షంగా నేరుగా పార్టిసిపేట్ చేయక్కర్లేదు, వాలంటీర్ వెళ్ళి ఆ డీటెయిల్స్ పట్టుకొస్తాడు, వీళ్ళు దాన్ని ఫీడ్ సెట్ చేయటం, మిగతా ఫాలో అప్ చూస్తారు. అంటే వీళ్ళ కింద మనుషులు ఉన్నారు, వీళ్ళ పైన అధికారులు పెత్తనం వీళ్ళ మీద ఉండేది కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఏది కూడా వీళ్ళ పైన పెత్తనం ఉండేది కాదు. వీళ్ళ పైన వీళ్ళే బాసులు. సాధారణంగా మనం కంపెనీలో పనిచేసేటప్పుడు చూస్తుంటాం, మన పైన బాసు మనల్ని ఇసిగిస్తూ ఉన్నప్పుడు లేదా ఇచ్చేయి అంటున్నప్పుడు మనందరి మధ్యన ఐకమత్యం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన తిట్టుకుంటా మన